హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా మనం సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి ఏ విధంగా మన మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, టేప్ అనేది మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్తోని మీకు ఎలా తీసుకోవాలనేది సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది నడుం భాగం తీసుకోవాలి. మనకి ఇది 4 ఫోల్డింగ్స్ లెక్క మనకి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపి కాబట్టి మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందుగా మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకోవాలి. మన బెల్ట్ భాగం అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ముందుగా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి లూజ్ ఎంత అయితే వచ్చిందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి ఒక మార్కింగు, అలాగే మనకి 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మన నార్మల్గా అయితే ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే 14 ఇంచెస్ అనేది పైనంతా మనకు ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోవాలి. కింద మనకి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో 12 ఇంచెస్ అయితే 12 ఇంచెస్ ఆ ఎన్ని ఇంచెస్ కూడా మనము బాక్స్లో మార్కింగ్ చేసుకోవాలి. పైన కింద కూడా ముందు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గరకు వచ్చి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా మనం 2 ఇంచెస్ అనేది షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే నెక్ నుంచి షోల్డర్ దగ్గరకు వస్తుందో ఇంచెస్ అనేది 5.5 వేస్తే 5.5 ఇంచెస్ మన షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి అడ్డుగా మనకి. ఇప్పుడు డీప్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఈ డీప్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. మనకి కింద ఖర్చు ఉంది కాబట్టి అవసరం లేదు. పైన కూడా ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి, సరిపోతుంది. మన బ్లౌజ్ మెజర్మెంట్స్ ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పైనుంచి నెక్ కోసం పైనుంచి కిందకి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 1.5 ఇంచ్ అనేది చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అలాగే మార్కింగ్ డీప్ దగ్గర రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా మోడల్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మనం మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా నెక్ సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా నడుము భాగం లూజ్ ఎంత అవుతుందో అంతవరకు కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే కరెక్ట్గా సరిపోతుంది మనకి మెజర్మెంట్ అనేది. ఆ విధంగా తీసుకోవాలి. మనకి చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. టేప్తో అయినా సరే, అది బ్లౌజ్ అయినా సరే మనం చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి టిప్స్ అనేవి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని వేసుకోండి మార్కింగ్ పై నుంచి.
రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కానీ మనకి సాగదు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్. కాబట్టి స్ట్రైట్ కాకుండా క్రాస్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకి 12 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి. మనకి 14 ఇంచెస్ అనేది మనకి పొడవు వస్తుంది. నార్మల్ బ్యాక్ పార్ట్ అనేది పొడవు కాబట్టి ఒక 12 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా ఫుల్ అనేది చెక్ చేసుకోండి. అంటే మనకి షేప్ పట్టి కూడా కట్ చేసుకోవాలి కాబట్టి మనకి 12 ఇంచెస్ అలా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ముందు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పైకే వస్తుంది మెడభాగం అనేది చెక్ చేసుకోండి కొంచెం ఫ్రంట్ పార్ట్ మెడభాగం దగ్గర. ఎందుకంటే బ్యాక్ పార్ట్ డీప్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చిన్నగా ఉంటుంది. పైకి మార్కింగ్ చేసుకొని చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతి వీడియోస్ కూడా మీకు. ఇప్పుడు నెక్ అనేది చెక్ చేసుకోండి. ఒక 5 ఇంచెస్ లేదా 5.5 వరకు పెట్టుకోవచ్చు. అదే 5.5కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి రౌండ్ ఎంత అవుతుందో అంతవరకు పెట్టుకోకూడదు. కరెక్ట్గా 5.5 చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎంత అవుతుందో మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చుట్టూరు కూడా లోత్ అనేది చూసుకోండి. మనం పైనుంచి లోత్ అనేది తీసుకుంటూ కింద లోతు కలుపుకోవడమే మనం సింపుల్గా. అలాగే చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకున్న చుట్టూ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మీకు సన్నగా ఉన్న వాళ్ళకి లోత్ అనేది పైనుంచి సరిపోతుంది. లావు ఉన్న వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు పైకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని చంక భాగంలో లోతు తీసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవు ఎంత అవుతుందో డాట్ పొడవు వేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకూడదు. పొడవు ఎంత అవుతుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. డాట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఉంది కాబట్టి 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మన బ్లౌజ్ మెజర్మెంట్తో ఆది బ్లౌజ్తో వేసుకుంటే మార్కింగ్ అనేది చాలా సింపుల్గా చాలా బ్లౌజెస్ అనేవి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షేప్స్ కూడా పెట్టుకుంటున్నారు. షాప్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే షేప్స్ అనేవి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, పెట్టుకోండి. బాగా సన్నగా ఉండేవాళ్ళు షేప్నైనా ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు మనం డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకొని కింద డాట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ వెడల్పు చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి అటు ఇటు కూడా. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు మూడింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి, మనకు రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు వేసుకోవడానికి ఒకదానిపై ఒకటి వేసుకోండి. మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా సన్నగా ఉండేవాళ్ళు షేప్స్ అనేది ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి దానిపైన మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకున్నారు. మీరు కూడా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్ టిప్స్ అనేవి మనకి ఓల్డ్ బ్లౌజెస్తో కానీ ఓల్డ్ డ్రెస్సెస్తో కానీ మనకి ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి. సింపుల్గా ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనకి షేప్ పట్టీ కోసం కింద మార్కింగ్ చేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీతోనే కట్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీతో మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఉక్సుల పట్టీతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి చెక్ చేసుకోండి. ఖర్చు భాగంతోనే మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో 10 ఇంచెస్ ఉంది కాబట్టి అదే 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. మనకి నార్మల్గా బ్లౌజ్కి ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పెడతాం. మన బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి. మన బ్లౌజ్ పొడవు పెంచినట్లయితే మనం షేప్ దగ్గర కూడా పొడవు పెంచుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు పెట్టుకోవాలి. నడుం భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం ఈ విధంగా నడుము కలుపుకొని మనం చుట్టూరు కట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఇప్పుడు ఓపెన్ ముక్కలకు మనం ఒక 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం నెక్ కోసం మనం చుట్టూరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మెడ ముక్కలు మనం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే క్లాత్ని తీసుకోవాలి. అది కూడా క్రాస్గా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనకి నార్మల్ బ్లౌజెస్ కూడా థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రీసెంట్గా చేసిన వీడియోస్ కూడా. ఎండింగ్ కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. మనకి నడుము భాగానికి అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోవచ్చు, లేదా నార్మల్గా వెనక్కి వేసుకొని తిప్పేసుకోవచ్చు. బెల్ట్ భాగానికి మనకి స్టిఫ్గా ఉంటుంది. నడుము భాగం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి, లేదా ఈ విధంగా బార్డర్ అయినా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్కి పొడవు ఎంత అవుతుందో లోపల ఫోల్డింగ్ అనేది నార్మల్గా ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, మనకి బార్డర్ ఉంది కాబట్టి. అలాగే మనకి హ్యాండ్ లూజ్ అనేది 6 ఇంచెస్ ఉంది కింద, అదే 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవు చెక్ చేసుకొని పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి.
లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కావాలి మనకి, ఎందుకంటే లూజ్ అయితే సరిపోదు మనకి. 6 ఇంచెస్ అయితే 6 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 8 ఇంచెస్కి మన లూజ్ అనేది కూడా చంక భాగానికి చెక్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు కూడా అక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా లూజ్ అనేది చూసుకోండి. ఒక 4 ఇంచెస్ వస్తే 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని డౌన్ చేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మన ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి కాబట్టి జాయింట్ చేసుకోవచ్చు. మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం చంక భాగానికి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మనం మళ్ళీ జాయింట్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్స్ని. అలాగే షోల్డర్ మిడిల్లో కట్ చేసుకోవాలి. కొంచెం మనకి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ రావాలి మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి, ఎందుకంటే రెండు మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ అనిపించినట్లయితే పేపర్ పైన కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు పేపర్తో మనం బ్లౌజ్ పైన కట్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఆ విధంగా మన ఇంటి దగ్గర ఉండి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్లౌజెస్కి హెవీ డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్స్ వర్క్ మిషన్ ఉంది అమెజాన్లో. వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ప్రైస్ అయితే చాలా తక్కువలోనే ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. అలాగే లోత్ అనేది 2 రైట్ సైడ్స్ వేసుకొని ఒకదానికి వేసుకొని లోత్ తీసుకోవాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. పైన భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా హ్యాండ్స్కి. చూసారు కదండి బ్లౌజు, ఫుల్ బ్లౌజ్ కటింగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.